నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి చిరునామా. ఇక్కడ ఉన్న అమరాబాద్ పెద్ద పులులు అభయారణ్యం ఇప్పుడు శాస్త్రవేత్తలు, వాలంటీర్లు, అటవీ సిబ్బందితో సందడిగా మారింది. ఆ ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో తెలుసుకోవడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన ఈ జంతు గణన 6 రోజుల పాటు నిరంతరాయంగా సాగనుంది. కేవలం పులులే కాదు, అడవిలోని శాకాహార జంతువులు, మాంసాహార క్రూర మృగాలు, చివరికి నేల మీద మొలిచే గడ్డి జాతులను కూడా ఈసారి లెక్కించబోతున్నారు. ఈ ఆపరేషను ఒక మిలిటరీ ఆపరేషన్ను తలపిస్తోంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నాగార్జున సాగర్, అమరాబాద్, అచ్చంపేట డివిజన్లలో మొత్తం 253 బీట్లు ఉండగా ప్రస్తుతం 231 బీట్లలో అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన 153 మంది విద్యార్థులు, ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు, 118 మంది అటవీ సిబ్బంది, మరో 105 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి మొత్తం 376 మంది ఈ మహా సర్వేలో భాగస్వాములయ్యారు. వీరంతా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. దట్టమైన అడవిలో కిలోమీటర్ల మేర నడవడం అంటే సామాన్యమైన విషయం కాదు. రోజుకు 5 నుంచి 10 కిలోమీటర్లు కాలినడకన అన్వేషణ సాగిస్తున్నారు. జంతువుల పాదముద్రలు, వాటి మలమూత్రాలు, చెట్ల పొదల్లో చిక్కుకున్న జంతువుల వెంట్రుకలు, ఇలా ప్రతి చిన్న ఆనవాళ్లను టెక్నాలజీ సాయంతో రికార్డు చేస్తున్నారు. ప్రకృతిలో ప్రతి అడుగు ఒక పాఠం లాంటిది అని వాలంటీర్లు ఉత్సాహంగా చెబుతున్నారు. ఈ డేటా మొత్తం టైగర్ కన్వర్జేషన్ ఆఫ్ ఇండియాకు చేరనుంది. ఆ ప్రాంతంలో ఉండే శాకాహార, మాంసాహార జంతువుల నిష్పత్తి, శాకాహార జంతువులకు సరిపడ గడ్డి క్షేత్రాలపైన ఒక అంచనాకు వస్తారు. పులుల సంఖ్య ఎక్కువగా ఉండి శాకాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉంటే వాటి సంతతి వృద్ధికి చర్యలు చేపడతారు. వీటికి అవసరమైన గడ్డి క్షేత్రాలను పెంచి వాటి మధ్య సమతుల్యతకు చర్యలు తీసుకుంటామని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ తెలిపారు. ఇది మనకి మొత్తం దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ అని ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ పులుల జనాభా కోసం లెక్కింపు జరిగిద్ది. ఇది ఆల్రెడీ మనకి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా దీన్ని ఈ నేషనల్ మన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ కూడా తగ్గించుకుంది. సో అది 2022లో వచ్చింది. సో ఎవ్రీ 4 ఇయర్స్కి మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ NTCA గైడ్లైన్స్ ప్రకారం మొత్తం ఇండియాలో కండక్ట్ చేస్తారు. అంటే టైగర్ రిజర్వ్లో కండక్ట్ చేస్తారు, నాన్ టైగర్ రిజర్వ్లో కూడా కండక్ట్ చేస్తారు, ఎన్ని టైగర్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఆ పరంగా ఈసారి ఈ ఫేజ్లో మొత్తం టోటల్ 4 ఫేజ్లు ఉంటాయి. ఇది ఇప్పుడు మనం చేస్తుంది ఫేజ్ 1. ఇందులో మనకి ఏంటంటే మనము ఎంతగానో మనకి హర్బివోర్స్ అంటే దుప్పులు, డియర్స్, అడవి పందులు ఇవన్నీ ఏమున్నాయని వాటి సాంద్రత, డెన్సిటీ ఎంత ఉంది అనేది ఒక ఫామ్ ఉంటుంది. దాంతో మనము ప్రే డెన్సిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంకొకటి కార్నివోర్ సర్వే అని జరిగిద్ది. అందులో మనం కార్నివోర్ సైన్స్, దాని స్కాట్ కానీ, పగ్ మార్క్స్ కానీ, దాని ఇంకేమైనా కిల్ కానీ ఏమన్నా ఉంటే వాటిని అన్నీ మనం ఐడెంటిఫై చేసి డేటా ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి మనం పైన NTCAకి పంపిస్తాము. సో ఈ 6 డేస్లో జరిగేది 28th నుంచి 25th వరకు ఈ 2 ఫేజ్ 1 జరుగుతుంది. ఇందులో ఈ 2 సర్వేస్ జరుగుతాయి. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇందులో మేము ఈసారి కొత్తగా ఏం చేసామంటే, బికాజ్ మాకు స్టాఫ్ షార్టేజ్ ఉంది కాబట్టి సో మేము బయట నుంచి వాలంటీర్స్, ఎందుకంటే ఈ మధ్యలో మీకు అందరికి తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఫారెస్ట్కి వచ్చి బాగా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ అవుదాం అనుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ 150 వాలంటీర్స్ ఈసారి మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఫోన్స్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని, వాళ్ళు డేటా రికార్డ్ చేసుకొని, వాళ్ళు ట్రైన్ అయ్యి ఇంట్రెస్ట్తో మా బేస్ క్యాంప్ వాచర్స్ ఆఫ్ అరౌండ్ 180 పీపుల్ అండ్ స్టాఫ్ ఆఫ్ అరౌండ్ 120 పీపుల్, మా ఫీల్డ్ స్టాఫ్, మా రేంజర్స్ అందరి వరకు ప్రస్తుతం అమరాబాద్లో 27 పెద్ద పులులున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే గత కొంతకాలంగా అటవీ శాఖ తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పులులు సంతానోత్పత్తి సమయంలో 3 నెలల పాటు అడవిలోకి ఎవరిని అనుమతించకుండా ప్రైవసీ ఫర్ ప్రెడేటర్స్ విధానాన్ని అమలు చేశారు. ఈ నిశ్శబ్ద విప్లవం ఇప్పుడు పులుల సంఖ్యను పెంచి ఉంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్లమల గుండెల్లో పులి గాండ్రింపు పెరగబోతుంది. ప్రకృతే మన ప్రాణాధారమని గుర్తించినప్పుడు ఇలాంటి సర్వేలు సత్ఫలితాలిస్తాయి. ఈ సర్వే పూర్తి నివేదిక వచ్చాక
అమరాబాద్ అడవికి కొత్త కళ రావడం ఖాయం. పేరు లిఖిత అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026కి నేను వాలంటీర్గా సెలెక్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ మొత్తం 6 days క్యాంప్ ఇది. 6 daysలో 3 days హెర్బివోరస్ యానిమల్స్ గురించి, 3 days కార్నివోరస్ యానిమల్స్ గురించి ట్రాక్ చేస్తారు, ఎస్టిమేట్ చేస్తారు. ఈ 3 days వచ్చేసి ఎక్కడెక్కడ నార్మలీ హెర్బివోరస్ యానిమల్స్ కనపడ్డాయో వాటి ఫుట్ ప్రింట్స్ కానీ, ఫుట్ మార్క్స్ కానీ, వాటి పెలెట్స్ కానీ రికార్డ్ చేస్తారు. అండ్ అట్లనే కార్నివోరస్ కూడా అట్లనే చేస్తారు. వాటి ఫుట్ మార్క్స్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది ఏంటని ట్రాక్ చేసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ యాప్లో అప్లోడ్ చేస్తూ వాటిని ట్రాక్ చేయటం అలా చేస్తారు. దీనివల్ల మన పాపులేషన్ ఎలా ఉంది, ఈ 4 yearsలో టైగర్స్ ఎంతవరకు పెరిగాయి, ఎన్ని కప్స్ ఉన్నాయి, ఈ మొత్తం ఫారెస్ట్ ఎలా ఉంది, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మూలికలు ఉన్నాయి, ఎంతవరకు వీట్ ప్లాంట్స్ ఉన్నాయని మొత్తం కూడా ఎస్టిమేట్ వేయటం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అసలు మనకి గ్రౌండ్ ఎలా ఉంది, ఏరియా ఎట్లా అవుతుంది, ఫారెస్ట్ మొత్తం ప్రిజర్వ్డ్గా ఉందా లేదా, ఏమైనా ఇల్లీగల్ స్మగ్లింగ్స్ కానీ హ్యూమన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అని మొత్తం చేస్తారు. నా పేరు షాఫియా ఫాతిమా. నేను ఎంఎస్సి ఎన్వైరన్మెంటల్ సైన్స్ చేస్తున్నాను. ఇక్కడ ఏఐటి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026కి వాలంటీర్లా వచ్చాను. ఇది 1 week జరుగుతుంది. ఫస్ట్ 3 days హెర్బివోర్ ఎస్టిమేషన్, నెక్స్ట్ 3 days కార్నివోర్ ఎస్టిమేషన్. ఇప్పుడు Day 2 దీంట్లో చేస్తున్నాము. వీడు డైరెక్ట్ సైటింగ్, ఇండైరెక్ట్ సైటింగ్. డైరెక్ట్ అంటే మనకి కనిపించింది డైరెక్ట్లీ, ఇండైరెక్ట్ అంటే సౌండ్ ఆర్ పెల్లెట్స్ అంటే స్కాట్, వి కాల్ స్కాట్, అలా చేస్తాము త్రూ ద యాప్. ఇది ట్రాక్ ఉంటుంది, ట్రైల్ ట్రాక్ అవన్నీ విచ్ ఈజ్ ఆల్రెడీ ట్రాక్డ్. యూజువలీ హెర్బివోర్స్కి 2 kilometer ఉంటుంది, కార్నివోర్కి 5 kilometer. ఎవ్రీ 3 days ఈచ్ డే వి గో 2 kilometer అండ్ కార్నివోర్కి 5 kilometer. అలా ఎస్టిమేట్ చేస్తూ ఉంటాము. పగ్ మార్క్స్ ఎస్టిమేట్ చేస్తూ, జియో ట్యాగ్ చేస్తూ ప్రాసెస్, దట్స్ హౌ సర్వే చేస్తాం.